హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి హోమ్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరంతా ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేసండి. సో ఇవాళ మన ఛానల్లో నెయ్యి ఎలా తయారు చేసుకుంటారు అనేదేనండి. హాయ్ ఫ్రెండ్స్, నెయ్యి ఎలా కాసుకుంటే కమ్మగా ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి. సో అలాగే అందరూ చేసేటట్టే నేను కూడా చేశానండి నెయ్యి అనేది. సో ఇందులో ఏం స్పెషల్ ఏం లేదు. కాకపోతే ఒక చిన్న టిప్ పాటిస్తే మనం పిల్లల్లో అరుగుదల, ఆకలి బాగా పుడుతుందండి. ఈ నెయ్యి తయారు చేసేటప్పుడు ఒక చిన్న టిప్ పాటించాను నేను. సో దానివల్ల మనకి మంచి ఫలితాలు ఉన్నాయండి. సో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నేను ఒక మేగడ తీసుకున్నానండి. ఈ మేగడ అనేది 15 డేస్ బ్యాకే నేను స్టోర్ చేసుకుంటూ ఉన్నానండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి మేగడ అనేది స్మెల్ రాకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట అండి. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం మేగడని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సో వెన్న తయారు చేసుకుందాము. సో నేనైతే బ్లెండ్ చేస్తానండి మిక్సీని. సో మనకి వెన్న అయితే రెడీ అయిపోయింది. ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మనం వాష్ చేసుకుందామండి. సో వెన్న అనేది మనం ఎన్ని ఎక్కువ సార్లు మనం వాష్ చేసుకుంటే అంత మనకి ఫ్రెష్గా ఉంటుందండి నెయ్యి అనేది. సో నేను 5 టైమ్స్ వాష్ చేసుకున్నాను. సో ఎక్కువ టైమ్సే వాష్ చేసుకోండి. నెయ్యి అనేది ఫ్రెష్గా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి మనకి. సో బాగా వాష్ చేసుకోండి. సో తెల్లటి వాటర్ వచ్చేంత వరకు కూడా వాష్ చేసుకుంటూ ఉండండి. సో అలా చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది మనకు నెయ్యి అనేది. అలాగే పూసల కింద కూడా వస్తుందండి మనకు నెయ్యి అనేది కూడా. నేనైతే వాష్ చేసేసుకున్నానండి. సో ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను వెన్న అనేది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకుందామండి. ఈ గిన్నె అనేది మనకి దలసరిగా ఉండాలండి, ఎందుకంటే నెయ్యి అనేది మాడిపోకుండా ఉండడం కోసం. సో గిన్నె హీట్ ఎక్కిన తర్వాత మనం వెన్న అనేది ఇందులో వేసేసుకుందాము. సో మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. సో మీడియం ఫ్లేమ్లోనే మనకి కాగాలన్నమాట. సో అలా మరుగుతూ ఉంటే మనకి మంచి స్మెల్ వస్తుందండి. సో మరగడానికి అయితే మనకి 20 నుంచి 25 మినిట్స్ పడుతుందండి. మనకి నెయ్యి అనేది ఎక్కువ రోజులు నిలువ ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే కనుక మనం వెన్న అనేది ఎక్కువ సార్లు వాష్ చేసుకోవాలండి. అలాగే మనం స్టోర్ చేసుకునేటప్పుడు గాజు బౌల్లో కానీ గాజు డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవాలండి. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల నెయ్యి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. సో గాజు డబ్బాలో స్టోర్ చేసుకున్నా సరే మనం ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలండి. ఎప్పుడన్నా కావాల్సినప్పుడు చిన్న గిన్నెలో తీసుకొని పెట్టుకోవాలి. స్పూన్ ఎక్కువ సార్లు పెట్టినా కూడా నెయ్యి అనేది పాడైపోతూ ఉంటుందండి. సో అందుకని మనం స్టోర్ చేసే గాజు బౌల్లో మాత్రం స్పూన్ పెట్టుకోకండి. సో మనకి నెయ్యి అనేది రెడీ అయిపోతుంది మంది. ఒక 5 నిమిషాలు అయితే మనకి నెయ్యి రెడీ అయిపోతుంది. చూసారు కదా. సో స్టోర్ అయితే మనం అలా చేసుకోవాలండి. గాజు డబ్బాలో చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. స్పూన్ అయితే మాత్రం పెట్టకండి. స్పూన్ వల్లే మనకి పుల్లగా అయిపోతుందండి నెయ్యి అనేది, పాడైపోతుంది తొందరగా. సో నేను చెప్పాను కదండి, పిల్లల్లో అరుగుదల పుట్టడానికి, ఆకలి పుట్టడానికి అని చెప్పేసి. సో ఈ నెయ్యి మరిగేటప్పుడు చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసుకోవాలండి. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనం గిన్నె అనేది చాలా దళసరిగా పెట్టుకున్నాం కాబట్టి ఆ హీట్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది, సరిపోతుందండి. సో ఇలా చేసుకోవడం వల్ల మనకి పిల్లల్లో అరుగుదల బాగుంటుందండి. అలాగే మనకి మంచి సువాసన కూడా వస్తుంది, ఆకలి కూడా బాగా పుడుతుందండి. సో నెయ్యి అనేది మనకి బాగా చల్లారిపోవాలండి. బాగా చల్లారిన తర్వాత ఒక గాజు గిన్నెలోకి కానీ గాజు బౌల్లోకి కానీ మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఇలా వడకట్టేసుకున్న తర్వాత మనకి అడుగున అలా మాడిపోయినట్టు అలా ఉంటుంది కదండి. సో అది చాలా టేస్టీగా ఉంటుందండి. అదంతా స్పూన్తో గోకేస్తే వచ్చేస్తుంది. సో దాన్ని ఒక చిన్న గిన్నెలో తీసేసుకొని కొంచెం షుగర్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి.
ఇది మనకి సువాసన రావడం కోసం అందరూ లాస్ట్లో కరివేపాకు యాడ్ చేస్తూ ఉంటారు, అలాగే మెంతులు కూడా యాడ్ చేస్తూ ఉంటారు, అలాగే తమలపాకులు కూడా వేస్తూ ఉంటారండి. తమలపాకులు కూడా మంచి స్మెల్ వస్తుంటాయి. సో వాటిలన్నిటికంటే స్మెల్ గురించే వేస్తారు అవి. వాటికంటే మనం ఈ దాల్చిన చెక్క లవంగాలు వేసుకుంటే పిల్లల్లో అరుగుదల బాగుంటుంది, ఆకలి బాగా పుడుతుందండి. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్